సార్ పవన్ కళ్యాణ్ని మీరు దగ్గరగా చూశారు కదా సార్, అతను ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లో అసలు ఎలా ఉంటారనుకుంటున్నారు? రాజకీయాల్లో ఎలా ఉంటారు అనేది, రాజకీయాలు అనేటివి బ్రదర్ అవి నిత్యము మారేటువంటి సీక్వెన్సెస్. రాజకీయాలన్నీ ఎప్పుడైనా కూడా ఒకే ధోరణిలో ఉన్నాయి. రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలను బట్టి వారి యొక్క నడక కానీ ఆ దిశ కానీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నాకున్నటువంటి దాన్ని బట్టి, దార్శనికతను బట్టి ఏంటంటే టోటల్గా కనుక ఆయన సినిమాలో తెలిసి రాజకీయంలో ఉంటే గొప్ప నాయకుడుగా ఈ సమాజానికి చాలా మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాయని భావిస్తాను. సార్ ఉంటాడంటే సార్ రాజకీయ నాయకుడిగా ఉండడానికి ఛాన్స్ లేదు సార్. 2019లో వస్తానన్నాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు, బ్యాక్ ఎండ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ మధ్య ఈరోజు ఏదో ప్రజాప్రస్థానం ఏదో స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇంకొక మూవీ ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ వెళ్ళిపోతున్నాడు సార్. అలా ఉంటే జనాలు గుర్తుపెట్టుకోవట్లేదు కదా సార్. ఎందుకు గుర్తుపెట్టుకోలేదండి? ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినాక 3 సినిమాలు చేశాడు. రాజకీయాలు అద్భుతంగా నడిపిస్తూనే చేశాడు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ విశ్వనాథ నాయకుడు కానీ ఇవన్నీ చేశాడు కదా. దీనికి సంబంధం ఉండదు. ఏంటంటే ఫుల్ టైం రాజకీయాలు అంటే, రాజకీయ చేనులో రైతు అనేవాడు చేనులో ఉండాలి, రాజకీయ రాజా ప్రజల్లో ఉండాలి. అట్లుంటేనే ఆ ప్రజలు నిజంగా పూర్తిగా నమ్ముతారు. ఇట్లా వచ్చి అట్లా పోతూ ఉంటే ఏమవుతుందంటే వారికి నమ్మకాన్ని కలిగించే పరిస్థితి చాలా తక్కువ ఉంటుందని నా అభిప్రాయం. అవును సార్, అదే నిజమే కదా సార్. ఈ మధ్య వచ్చారు, తర్వాత ఒక ఇష్యూ వచ్చినప్పుడు వస్తున్నారు, తర్వాత ఆ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది కూడా చూడట్లేదు, మళ్ళీ బ్యాక్ ఎండ్ వెళ్ళిపోతున్నారు. అదే ఏంటంటే బ్రదర్, ఇప్పుడు ప్రతి దాంట్లో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని శక్తులు గైడ్ చేస్తుంటాయి, లేకుంటే తమ పరిస్థితులు కూడా కొన్నిసార్లు గైడ్ చేస్తూ ఉంటాయి మనుషుల్ని. ఇప్పుడు ఆయన ప్రయారిటీలో ఏంటంటే సినిమా ప్రస్తుతానికి ప్రయారిటీ నెంబర్ 1 ఉంది. ఈ రోజు నుంచి చెప్పలేము ఆయన ప్రయారిటీ నెంబర్ 1 రాజకీయం కావచ్చు, సినిమాలు సెకండ్ ప్రయారిటీ కావచ్చు. మరి ఏంటంటే మనం అటువంటి విషయాలలో మనం వారికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మన అభిప్రాయంగా చెప్పడానికి వీల్లేదు. ఏమో చెప్పలేము. కానీ ఏదైనా ఆయన కనుక రాజకీయాలలో పూర్తిగా రాజకీయాలు ఉండి పూర్తిగా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని, ఒక మంచి సుపరిపాలన అందియాలని కనుక ఆయన నిశ్చయించుకుంటే తప్పకుండా ప్రజలకు చాలా మేలు జరిగే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు రాజకీయాల గురించి మనం మాట్లాడాం కాబట్టి ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్, ఎలా ఉండాలనుకుంటున్నారు? ప్రజలు రాజకీయాలు ఎప్పుడైనా కూడా రాజకీయాలు అనేటువంటి విషయాలు మొదలు మంచి ఆశయంతో ప్రారంభమవుతాయి. మనిషి స్వార్థపరుడు కాబట్టి ఎక్కువ రోజులు అధికారం ఉంటే అవినీతికి ఆస్కారం ఉండే రాజకీయం తయారవుతుందని చెప్తారు తత్వవేత్తలు. హెగెల్ కానీ, రూసో కానీ, అరిస్టాటిల్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఒక నాయకుడు ఒక్కసారి 2 సార్లు ఉండాలి. అంతకంటే ఎక్కువసార్లు సుదీర్ఘకాలం ఉన్నారనుకో, వారికి ఈ రాజకీయంలో ఉన్నటువంటి స్నేహితుల వలనో, సామీప్య బంధువుల వలనో, ఇంకోల వలనో అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులను కల్పిస్తారు. వీళ్ళు పడాలని ఉండకపోవచ్చు, కానీ ఒత్తిడి మేరకు కొంత ఒక్కోసారి ఏంటంటే స్వయంగా కూడా మీ ఫ్యూచర్ మనమే ఉండాలనే ఒక ధోరణితో కనుక కొన్ని అవినీతి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం వస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే అమెరికాలో ఉన్నట్టు 2 సార్ల కంటే ఎక్కువసార్లు అది రాష్ట్రాధిపతిగా ఉండడానికి కానీ, లేకపోతే అధ్యక్షుడు ఉండడానికి వీలు లేకుండా ఉండేటువంటి సిస్టమ్ మంచిది. అట్లాగే రాజకీయ పార్టీని నడిపే అధ్యక్షుడిగా ఎన్ని కాలాలను ఉండొచ్చు కాక, కానీ ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో 2 సార్ల కంటే ఎక్కువ ఉంటే అది ఆ పాలన ఏంటంటే భ్రష్టు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను మనం గమనిస్తున్నాం. ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ సంగతి తీసుకోండి, లేకుంటే చౌతాల సంగతి తీసుకోండి, ఇక్కడ మన తమిళనాడులో కనిమూలి వీళ్ళందరికీ సంబంధించిన ఇప్పుడు చిదంబరం వాళ్ళ కొడుకుకు సంబంధించుకొని ఇట్లా ఉన్నాయన్నీ. ఆ మరకలు ఎందుకంటే ఏంటంటే తండ్రులు మంచిగానే వాళ్ళకు రాజకీయం చేస్తూ ఉంటే కొడుకులు వాళ్ళ సన్ స్ట్రోక్ అంటారు దీన్ని. మీరు ఇప్పుడు సత్యం గారు ఉన్నారు, ఏది మన బైరి సత్యం కంప్యూటర్స్, తండ్రి ఎంతో కష్టపడి ఒక చిన్న స్థాయి నుండి పెద్దగా అమెరికా రాజ్యాధినేతనే తన చుట్టూ తిప్పుకునే స్థాయికి ఎదిగాడు. కానీ కొడుకు ఇచ్చినటువంటి మిస్లీడ్ వల్ల ఎవరి వల్లనో తన యొక్క కష్టాలు పాలయ్యాడు. మనం ఏందనంటే వారసత్వం అవసరం అంటానంటే వారసత్వం అవసరమే, కానీ వారసత్వంలో వచ్చినటువంటి కొడుకులకి అది వడ్డించిన విస్తరి.
కింది నుండి వచ్చినట్టు వాళ్ళు ప్రతిదాన్ని అడుగుల కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళకి తెలుస్తాయి. ఈ కష్టం ఇలాగే, ఈ ఒక చిన్న మెతుకు తినాలంటే ఎంత కష్టం, దాన్ని ఎలా సంపాదించాలో వాళ్ళకి తెలుసు. వీడికంటే పచ్చపక్ష పరిమాణాలన్నీ విస్తరలు పెట్టాడు, వారికి దాన్ని ఎట్లా ఉత్పత్తి అయితే ఎలా వస్తాయి, ఈ పదార్థాలకు ఎలా మారుతాయని తెలియదు. కాబట్టి వాళ్ళు మా ఫాదర్ మా ముఖ్యమంత్రి కాబట్టి నేనేమని చేయొచ్చు, మా ఫాదర్ మా చేతుల అధికారం ఉంది నేను మర్డర్ చేయొచ్చు, లేకుంటే కాల్చొచ్చు, ఇలాంటి అన్ని ఆలోచనలు వస్తాయి. అట్లాంటి దానికి ఏంటంటే ఎక్కువసార్లు ఎక్కువ రోజులు అధికారం ఉండేటువంటి నాయకత్వం వల్ల కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అది మనం చరిత్రపూట మన దేశమే కాదు ఇతర దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మనం చూసినప్పుడు ఇలా అవలక్షణాలన్నీ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ధోరణికి సంబంధించి ఇతర ప్రగతిశీలకంగా ఉండేటువంటి అభ్యుదయకరంగా ఉండేటువంటి శక్తులతోటి కలిసి కనుక పనిచేస్తే వాళ్ళని కలుపుకొని పనిచేసిన, లేకుంటే వీళ్ళతో ఈయన కలుపుకున్నా కూడా మంచి పాలన వచ్చే అవకాశం ఉందని నా భావన.